గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఎంతో ఘనంగా జరిగిందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం గత 6 నెలలుగా శ్రమించామన్నారు. మొదట 2024 చిత్రాలకి పురస్కారాలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అవార్డులు ఇస్తే బాగుంటుందని పలువురు సూచించడంతో ఆ దిశగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏటా 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం సవాల్తో కూడుకున్న పని అని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి అవార్డులు ఇచ్చేప్పుడు అందరూ వీలు చూసుకొని తమ బాధ్యతగా వచ్చి స్వీకరించాలని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అన్నారు. అలాగే ఇంటర్నేషనల్లీ కూడా నిన్న హైదరాబాద్ వేదికగా ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నిన్న వాళ్ళు ప్రోటోకాల్లో మాకు 1 అవర్ టైం ఇచ్చారు సీఎం గారిది. అలాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, మీరు 1 అవర్ ఇస్తే టైం సరిపోదు అండ్ ఎంతసేపు ఉండాలి అన్నారు. మొత్తం ఉంటే వెరీ హ్యాపీ. కంప్లీట్ అయ్యే వరకు వారు ఆల్మోస్ట్ 8 o'clock ఏదో ఎంట్రీ ఇచ్చారు. సో 2 hours ఉంటాను, మీరు ఫినిష్ చేసుకోండి అన్నారు. వాళ్ళకు మళ్ళీ ఇమీడియట్లీ ప్రోటోకాల్ టీంకి వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి 2 hours ఎక్స్టెండ్ చేయించారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్. సో అలాగే నిన్న ఇంత బిగ్ ఈవెంట్లో సో డెఫినెట్గా చిన్నవి మిస్టేక్స్ అనుకోవచ్చు. అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు, తప్పులు జరుగుతాయి. అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న ఈ కమ్యూనికేషన్ దానివల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సో ఎఫ్డీసీ తరఫున చైర్మన్గా నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను. నిన్న హైదరాబాద్ వేదికగా